శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మాతృకా వృత్తాంతం. అష్టమి తిథి. మునుపు గొప్ప బలం కల పెక్కు రక్కసి అంధకుడు అనువాడు కలడు. అతడు బ్రహ్మ ఇచ్చిన వరగర్వాన దేవతలందరినీ వశపరుచుకొనెను. అట్లు చేజిక్కించుకుని అతడు దేవతలందరినీ మేరుపర్వతాన్ని వదిలిపోవునట్లు చేసెను. దానితో వారు అంధకుని భయంతో బ్రహ్మదేవుని శరణుజొచ్చిరి. అట్లు తన కడకు వచ్చిన ప్రధాన దేవతలను గాంచి బ్రహ్మ, దేవులారా, మీ రాకకు కారణమేమి చెప్పుడు, ఊరకున్నారేమి అని పలికెను. అందుకు ఆ దేవతల సమూహం, జగన్నాథ, మమ్మల్ని అందరినీ అంధకుడు పీడిస్తున్నాడు. పితామహ చతుర్వదన, నీకు మృక్కదమ్ము, మమ్ము కాపాడము అని ప్రార్థించగా బ్రహ్మ, దేవతలారా, నేను మేము అంధకుని నుండి కాపాడజాలను. భవుడు శర్వుడు ఒక మహాదేవుని శరణు వేడుదము కదలడు. సురోత్తములారా, నేను తనకి మున్ను నీవు చంపరాని వాడవగదువు. నీ శరీరం నేలను తాకరాదు అని వరమిచ్చి తిని. అట్టి బలవంతుని ఒక్క రుద్రుడే చంపగలడు. కావున కైలాసాన్ని నివసించి ప్రభువు కడ కరుగుదము. అట్లు బ్రహ్మ పలికి దేవతలతో పాటు శివుని సన్నిధి కరిగెను. అతన్ని గాంచినంతనే రుద్రుడు ఎదురేగుట మొదలగు మర్యాదలు నేర్పి జగదీశ్వరుడు బ్రహ్మతో ఇట్లు పలికెను. పితామహ, మీరు వచ్చిన పని ఏమి? దేవతలందరూ నా కడకు వచ్చిరు. నేను వారికి ఏమి చేయాలో శీఘ్రంగా సెలవిండు అనగా దేవతలందరూ, దేవా, బలవంతుడు దుష్టబుద్ధి అయిన అంధకుడి నుండి మమ్ము రక్షించము అనుచు సురుడిట్లు పరమేశ్వరునికి చెప్పుకొనుచుండగానే గొప్ప సేనతో అంధకుడు అక్కడికి వచ్చాను. 4 విభాగములు గల సేనతో యుద్ధమున శివుని చంపగోరియు అతని భార్య పార్వతిని హరింపగోరియు సాధనములతో వచ్చెను. అట్లు ఒక్కపెట్టిన దేవతలను దేవేంద్రుని పీడిస్తున్న అతన్ని గాంచి దేవతలందరూ ఒక్కొమ్మడిని రుద్రుని వెనుక కొరిగిరి. రుద్రుడును వాసుకిని, తక్షకుడు, ధనుంజయుడు అను సర్పాలను స్మరించెను. వారిని నడుముకు మొలత్రాడుగా కట్టుకొనెను. నీలుడను రాక్షసరాజు ఐరావతం వంటి భయంకర రూపంతో శివుని కడకు వడివడిగా వచ్చెను. నంది దాన్ని గుర్తించి ఆ దైత్యను వీరభద్రునికి చూపెను. వీరభద్రుడును సింహరూపం దాల్చి ఒక్కపెట్టిన వాడిని చంపి కాటుక వంటి కాంతి గల ఆ ఏనుగు చర్మాన్ని చీల్చి రుద్రునికి అర్పించెను. అతడును దాని వస్త్రంగా చేసుకొనెను. అది మొదలు రుద్రుడు గజ చర్మాంబరధారి అయ్యను. అట్లు శివుడు గజ చర్మాన్ని ధరించి పాములని భూషణాలతో వెలుగులు చిమ్ముచున్నవాడై వెరపుగొలుపు త్రిశూలాన్ని చేతజాల్చి ప్రమథగణాలతో పాటు అంధకునిపై ఉరికెను. అంత దేవదానవులకు ఘోర యుద్ధం ఆరంభం కాగా ఇంద్రుడు మొదలగు లోకపాలకులు, కుమారస్వామి, తక్కిన దేవతలు పోరజొచ్చిరి. నారదుడు అది గాంచి నారాయణుడి కడ కరిగి కైలాసమున దేవతలకు రాక్షసులతో మహాయుద్ధం జరుగుతుందని చెప్పెను. అది విని చక్రం పట్టుకొని గరుడనెక్కి జనార్దనుడు ఆ చోటుకి వచ్చి దానవులతో తలపడెను. విష్ణువు ఆదుకొనను. దేవతలు మొగములను వ్రేలవైచి పారిపోజొచ్చిరి. అట్లు దేవతలు దెబ్బతినగా స్వయంగా రుద్రుడు అంధకునిపై కరిగెను. గగుర్పాటు పుట్టించు పెనుపోరు సంభవించెను. అక్కడ ఆ దేవుడు రక్కసుని త్రిశూలంతో గృచ్చెను. అట్లు పొడవగా నేలపై పడిన రక్తం నుండి లెక్కపట్టరాని అంధకులు పుట్టిరి. ఆ మహాశ్చర్యమును గాంచి రుద్రుడు యుద్ధాన అంధకుని త్రిశూలమును గృచ్చి పట్టుకొని నాట్యమాడెను. తక్కిన అంధకులను, పైకి లేచిన ఇతరులను నారాయణుని చక్రం చేత మడిసిరి. శూలంతో గృచ్చిన ఆ అంధకుని నెత్తరు తుంపురులతో పెక్కుమార్లు అంతులేని అంధకులు పుట్టుకుని వచ్చిరి. అంత రుద్రుడు తీవ్ర క్రోధం దాల్చిన వాడయ్యను. అతని ఆ పెనుకోపం చేత ముఖం నుండి జ్వాలలు వెలువడెను. ఆ జ్వాలల రూపం దాల్చి ఒక దేవి ఆవిర్భవించెను. ఆమెనే యోగేశ్వరి అందరు. ఒక దేవి రూపం తనంత తాను ఉద్భవించెను. అట్లే మరి ఒక దేవిని విష్ణువు నిర్మించెను. మరియు బ్రహ్మ కుమారుడు ఇంద్రుడు, యముడును శక్తి రూపాలు సృజించిరి. పరమప్రభువగు వరాహదేవుడు ఆ దేవికి పాతాళాన్ని పెకలించి రూపం కల్పించెను. ఆ దేవి పేరు మహేశ్వరి. వారిని అష్టమాతలు అందరు. ప్రజాపాల రాజా, ఈ దేవతలు ఇట్లు శరీర స్థితిని పొందిన విషయమంతా నీకు వివరించింది. శరీర జ్ఞానబుద్ధితో వీరి స్వరూపాలు వివరిస్తాను. కామము, క్రోధము, లోభము, మదము, మోహము, మాత్సర్యము, చెడుతనము, ఇతరుల గుణాలకు ఓర్వనితనము అను ఈ 8 దేహంన ఉన్న ఆ 8 శక్తులు. కామమును యోగేశ్వరి అని, క్రోధమును మహేశ్వరి అని, లోభాన్ని వైష్ణవి అని, మదాన్ని బ్రాహ్మణి అని, మోహమును తానై పుట్టిన కౌమారి అని, మాత్సర్యాన్ని ఇంద్రజ అని, క్రూరత్వాన్ని యమదండధర అని, అసూయను వారాహి అని చెబుతారు. ఈ శరీరాన ఉన్న కామాదుల సముదాయం మూర్తిని కొన్న విధానం నీకెరిగించితిని. ఈ దేవతలు ఆ అంధకుని రక్తమును పూర్తిగా పీల్చివేయగా అసురుని మాయ నాశనమయ్యను. ఆ అంధకుడు సిద్ధుడయ్యను. ఇదిగో నీకు ఆత్మవిద్యామృతం మొత్తం చెప్పాను. ఈ మాతృదేవతల మంగళకరమగు కథను నిత్యం వినువారికి
వారు ఎల్లప్పుడూ రక్షణ కూరుస్తారు. ఈ మాతృదేవతల జన్మ వృత్తాంతం విన్న మానవుడు ధన్యుడై శివలోకమున కరుగును. బ్రహ్మ వారికి ఉత్తమమగు అష్టమి తిథిని అనుగ్రహించను. ఆ దినాన మారేడు ఫలాలు మాత్రం భుజించి వారిని పూజించే వారికి ఆ దేవతలు సంతసించి క్షేమం ఆరోగ్యం ప్రసాదిస్తారు అని వివరించెను. ఓం శాంతి శాంతి శాంతి.